గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్యాయంగా మాట్లాడితే ఏమన్నాను, సారీ అంట. ఇంకా వాళ్ళు ఏదో కొద్దిగా ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం. కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు. వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంతా బాగుంటుంది. అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది. అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి. ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని, హీరో గారిని, మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ హాఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట. అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు. ఫస్ట్ డే షూటింగ్ కాలేదు. అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది. మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది, నాకు కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుడిసె ఉంది. ఇట్లానే కుర్చీలు అవి ఏం లేవు. అందరు రండి అన్నారు, పిలిచారు. సీన్ చెప్పాలి ఆయన, అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ప్రభాస్ అందరి కిందనే. ఓకే, అందరి కిందనే ఇట్లా మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్కి ఇట్లా. సార్ కూడా ఒక్కొక్క ఇట్లా కూర్చున్నారు, మేము అందరం ఇట్లా అందరం. ఇంకా సీన్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పారు, ఎవరైనా సరే వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే. ఇంకా మీకు మీది మైండ్లో పాతుకోండి మీరు. అంటే డైలాగులు ఇది అని కాదు, వాడి క్యారెక్టరే అంత. ఓకే, హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడొద్దు, వాడికి ఎదిరియద్దు. ఎవరైనా సరే వాడికి ఎదిరియద్దు, అందరం అంతే. ఇంకా అదొకటి. అంటే భయం వేసిందా? అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలి సీన్స్? అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కదా, అసలు ఏం లేదు. అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం, అందరం ఇది చేసేవాళ్ళం. ప్రభాస్ ఈవెన్ ఏదైనా షార్ట్ అప్పుడు మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే. ఒరిజినల్ యాక్టర్ ఎదురుగా సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో అట్లాంటివి చేసుకోవడం, ఒకరికొకరు ఎవరేమి ఇది కాకుండా మాట్లాడుకోవడం. నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు. ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూలు ఇచ్చుకొని వన్ డైలాగ్ వాడు చెప్పుకోవడం, ఆ ఎమోషన్లే మ్యాక్సిమం అదే చేసినాం. అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసాం. నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్. ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు. ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారంట. నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా? యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది, మాది చిన్న బోట్, కింద డౌన్ కుట. అవి హైట్లో ఉంటాయి, పెద్ద అవి. దాన్ని పెద్ద బోట్లు, ఫిషింగ్ బోట్లు పెద్ద. ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ, అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా ఇట్లా. ఇక్కడ కెమెరా ఓకే, రెండు కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ. మాది కింద బోటు, ఇది మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. మేము బోట్లోకి దిగినాం. ఇంకొకటి మేమున్న ఇది ఏమైందంటే చక్రం ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి, అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది, చెక్క పెట్టెలు లాగుతాకి నీళ్ళలో మునిగి. అలాగే ఏమవుతుందంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లిగా అటు లాగేస్తుంది. అది ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళలో మునిగి అట్లనే ఉండాలి, యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి. పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు, మీ కాలు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చానో ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా, కాలర్ మిస్ అయిపోయింది, పట్టుకోవడం మిస్ అయిపోయింది. ఎట్లయితే లేచింది, నేను అప్పటిదాకా ఊపిరి ఆపుకొని ఉన్నా, ఆ లేచిన ఆ సేపట్లోనే నేను కొద్దిగా ఊపిరి తీసుకున్నా. వీడు డ్రాప్ అయిన టప్పని అట్లనే పడ్డా. ప్రభాస్ ఏం చేసిందంటే వదలట్లే. నాకేమి ఈత రాదు ఒకటి, ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు.
అట్లాగేస్తుంది. అట్లాగేస్తుంది. అది ప్రభాస్ టెన్షన్. ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచిన ఇట్లా పడ్డానో ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి. అన్ని చేతుల మీద బాడీ మీద అంతా పడింది. ప్రభాస్ వదలట్లేదు, నేనేమో నాకు ఊపిరి ఆడట్లేదు లోపల. ఏమో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 ఏవో అన్నీ ఇదైపోయింది. వదలట్లేదు నాకు, కానీ నాకు తెలుస్తుంది ప్రభాస్ లాగడానికి ట్రై చేస్తున్నాను, ఒక మనిషి జారిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు. ఎందుకంటే నా ప్యాంట్ మీద నీళ్లు పడ్డాయి, ప్రభాస్ చేయి మీద నీళ్లు పడ్డాయి, ఇంకా జారుతుంది. ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు, జారింది, ప్యాంట్ పట్టుకొని అస్సలు వదలట్లే. ఇన్ని జరిగిపోయినాయి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో, జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు. ఆఖరికి జారిపోయేసరికి తప్పని ఇట్లా తిరగడం, నేను తల కూడా పైకి పెట్టలేదు, ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే. అందేసరికి ఆ బోట్ ఎడ్జు అది బెండ్ అవుతుంది కదా, అట్లా ఇట్లా ఊగుతుంది, నిలబడదు. అది దొరికింది నాకు. దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరు లేపినారు అట్లా. అదే ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో, ఒకవేళ మనోడికి ఈత రాదు, పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం, వీళ్ళు గజేతగల ఒకరిద్దరిని పెట్టుకొచ్చిండ్రు సార్. ఎంతైనా అది ఒరిజినల్ సీ కదా సార్, దగ్గర మార్జిన్ లేదు, పెద్దగా మార్జిన్ లేదు మాకు, ఈడనే ఉంది. అది ఏమైనా సెట్ అయితే అనుకోవచ్చు. అది కూడా మేము ఎంత ఒడ్డున చేస్తలేము, 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల ఉన్నాం సముద్రంలో. ఎడ్జ్ అనేది కనిపించద్దు మనకి, ఒడ్డు అనేది కనిపించద్దు, అందుకని లోపలికి వెళ్ళాం. బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారిని ఏమన్నారు మీరు? నేనేమనలే, అరే నువ్వు జారిపోయినారా అన్న. నేను నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను అంటే బయటకు వచ్చేసరికి అన్నీ కొందరు ఒక్కొక్కరే అన్నీ గుర్తొచ్చినాయి అన్నారు కొందరు. మళ్ళీ చేసి మళ్ళీ నవ్వుకుంటూనే వెళ్ళినా, ఫుల్ తడిచిపోయినా, ఏడ్చారా? నేను ఏడుస్తున్నట్టున్నా, అది నేను తుడుచుకుంటున్నా. మయూ రాజమౌళి గారి కూతురు ఉంది, అది చిన్న ఉంది, అది ఎంత 6 నెలలే ఉంటుంది, సంవత్సరం ఉంది అనుకుంటా. నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో నుంచి ఆ బోట్లోకి ఎక్కి, పెద్ద దాంట్లోకి ఎక్కిన, సార్ వాళ్ళందరూ ఉన్నారు ఆ దగ్గర. ఎక్కితే ఆ పాప నన్ను ఎత్తుకో అంటుంది. నాకు అక్కడ కళ్ళలు నీళ్ళు వచ్చేసి, ఎత్తుకో అంటుంది, నా దగ్గరకు వస్తా ఉంటుంది. రామగారు ఎత్తుకుంటే ఆగట్లే అసలు, ఇట్లా వస్తుంది. వద్దమ్మ పచ్చిగునేమో అని. ఇప్పుడు పెద్ద అయిపోయింది, చిన్నగా ఉంది అప్పుడు. అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తున్నాను. సరే, మళ్ళీ మీ వ్యక్తిగత విషయం తీస్తున్నాను అని చెప్పి పొరపాటుగా అనుకోకపోతే ఒక క్వశ్చన్. ఈ ఇన్సిడెంట్లో ఆ కాలు జారిపోయిన తర్వాత, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ అంతా తిరిగింది అని చెప్పారు. షార్ట్ కట్. ఆ టైంలో భార్య బిడ్డలు గుర్తు రాలేదా? మేబీ గుర్తు వచ్చిండొచ్చు, అందరు గుర్తొస్తారు, టక్ 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 అంతే. అవి ఏది మైన్యూట్ అది ఏది ఎక్కువ గుర్తుంది అనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు. అట్లా పర్టికులర్ టైం అంతే. దాని తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇంకేం లేదు. షూటింగ్లలో అయితే అదొక్కటే, అంటే ప్రాబ్లం కూడా కాదు, అది మిస్టేక్ అయిపోయింది. మేబీ ప్రభాస్ అక్కడ దాకా పట్టుకున్నాడుగా, లేదంటే జారిపెట్టునేమో, చెప్పలేము నేను అందులోకి. తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు? థ్యాంక్స్ చెప్పడం? థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయగలను. ఏమన్నారు? నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటి, అప్పుడులో మేము ఛత్రపతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ విషయం గురించి చెప్పా. నేను ఏమనలే, ఆయన టెన్షన్ పడుతున్నాడు, ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంది. నేను తట్టుకోలేకపోయేటోని శేఖర్ ఏదైనా ఏంటిని, కానీ అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ అది. ఛత్రపతి సినిమా గురించి నాకు ఇంకొక విషయం తెలిసింది సార్. యాక్చువల్గా సినిమా సూపర్ డూపర్ హిట్, ప్రభాస్ గారి కెరీర్ని నిలబెట్టిన సినిమా, ఇవన్నీ ఓకే. వర్షం తర్వాత ఛత్రపతి చాలా పెద్ద హిట్, ఇవన్నీ ఓకే. బట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమా చేస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైట్గా ఉండేవారట. చాలా మైనర్ థింగ్స్ కూడా గమనించుకుంటూ రాజమౌళి గారి దగ్గర పక్కకి వెళ్ళి డార్లింగ్ హిట్ అవుద్ది కదా, ఈ సినిమా హిట్ అవుద్ది కదా, కొడుతున్నాం కదా, చాలా ఈగర్గా ఛత్రపతి హిట్ కొట్టాల్సిందే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారట. నిజమేనా? అది నాకేం కనిపించలేదు.
మేబీ వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి ప్రభాస్కి వర్షం వచ్చింది, మంచిగా ఆడింది. సో ఇంకా అంత పెద్ద ఇది. ఈ సినిమా జరిగేటప్పుడు మన కృష్ణవంశీ గారితో సినిమా వచ్చింది, అది ఫ్లాప్ అయిపోయింది, చక్రం. కానీ అందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్. అదే టైంలో ఇది జరుగుతుంది. సో మేబీ ఆయనకి ఆ ప్రెషర్ ఉండిండొచ్చు ఇది. కానీ మాకు ఎప్పుడు, ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి గన్ షాట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం. ఓకే, మేము ఛాలెంజ్లు ఇస్తాం ఇప్పుడు. ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట, ఇదే మాట నా నోటికి వచ్చేది. రాజమౌళి గారి సినిమాల విషయం. సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది. హైవే ఇంటర్వెల్, హైవే ఛత్రపతి కానీ, సింహాద్రి కానీ. నేను ఇట్లానే అన్నా, సింహాద్రి ఎప్పుడు కూడా అన్నా, సినిమా ఆడకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి, ఇది కూడా బంద్ చేసుకొని కొరియర్, అంతకుముందు కొరియర్ చేస్తున్నా, కొరియర్ చేసుకుంటాను, నేను కొరియర్లో పని చేసుకుంటా అని చెప్పి. అది అంత నమ్మకం రాజమౌళి అంటే. నమ్మకం ఆయన. ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలనో దెబ్బ అప్పుడే పడుతుంది ఆ సీన్లో. కొద్దిగా అటుపోదు, ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటుపోదు. మనకు ఆడియన్స్కి ఎయ్యర్రా ఈ నా కొడుకుని అన్నప్పుడు వీడు ఇట్లుంటాడు, అప్పుడే గొడ్డలేసింది అనుకోండి, ఎయ్యి నా కొడుకుని అంటారు. ఇట్లాంటి మేము థియేటర్లలో పోయి, ఊర్లలో పోయి, లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మేము 3 రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేటోళ్ళం. అట్లా కట్టెలు తీసుకొని రాజమౌళి మేమందరం ఇట్లా చూసేటోళ్ళం. నేను సింహాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్ కన్నా నా సీనే వచ్చేది, ఆ గొడ్డలి అన్నారికేది ఇదే వచ్చేది, పాన్ వేసుకొని వస్తూ ఉంటాయి ఈ సీన్లు. నాకు అంత నమ్మకం. ఎందుకంటే వేరే ఉండదబ్బా, ప్రతి ఎమోషన్ ఏడ జనాలు కనెక్ట్ అవుతారు, అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్కగా. సింహాద్రి టైంలో సార్, అంటే ఆ సినిమా అన్యాయంగా మాట్లాడితే ఏమన్నాను, సారీ అంట. ఇంకా వాళ్ళు ఏదో కొద్దిగా ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం. కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు, వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంతా బాగుంటుంది. అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది. అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని, హీరో గారిని, మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి, ఫస్ట్ హాఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట. అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు. ఫస్ట్ డే షూటింగ్ కాలేదు, అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది. మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది, నాకు కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుడిసె ఉంది, ఇట్లానే కుర్చీలు అవి ఏం లేవు, అందరు రండి అన్నారు, పిలిచారు. సీన్ చెప్పాలి ఆయన, అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ప్రభాస్ అందరి కిందనే, ఓకే, అందరి కిందనే ఇట్లా మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్కి ఇట్లా. సార్ కూడా ఒక్కొక్క ఇట్లా కూర్చున్నారు, మేము అందరం ఇట్లా అందరం. ఇంకా సీన్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పారు, ఎవరైనా సరే వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే, ఇంకా మీకు ఇది మైండ్లో పాతుకోండి మీరు. అంటే డైలాగులు ఇది అని కాదు, వాడి క్యారెక్టరే అంత. ఓకే, హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడొద్దు, వాడికి ఎదిరియద్దు. ఎవరైనా సరే వాడికి ఎదిరియద్దు, అందరం అంతే. ఇంకా అదొకటి. అంటే భయం వేసిందా? అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలి సీన్స్. అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్, మామూలు కంఫర్ట్ కదా అసలు, ఏం లేదు. అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం, అందరం ఇది చేసేవాళ్ళం. ప్రభాస్ ఈవెన్ ఏదైనా షార్ట్ అప్పుడు మేము, అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు, అంటే మేము
ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్ చదువుతుంటే ఆ వచ్చే ఎమోషన్ వేరే ఉంటుంది. ఒరిజినల్ యాక్టర్ ఒరిజినల్ యాక్టర్ ఎదురుగా సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో అట్లాంటివి చేసుకోవడం, ఒకరికొకరు ఎవ్వరేమి ఇది కాకుండా మాట్లాడుకోవడం. నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు. ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూలు ఇచ్చుకొని వన్ డైలాగ్ వాడు చెప్పుకోవడం, ఆ ఎమోషన్ మ్యాక్సిమం అదే చేసినాం. అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసాం. నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్. ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు. ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారంట. నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా? యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది, మాది చిన్న బోట్, కింద డౌన్ కుట, అవి హైట్లో ఉంటాయి, పెద్ద అవి, దాన్ని పెద్ద బోట్లు, ఫిషింగ్ బోట్లు పెద్ద. ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ, అదే చిన్నగా ఉంటుంది కదా, ఇట్లా అట్లా.